ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని పురోహితుడు జయరాం శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో శ్రీ మహంకాళీదేవి ప్రథమ వార్షికోత్సవాలు రెడ్డి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాభిషేకం, అలంకరణ, కుంకుమార్చనతో పాటు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుండి 3 రోజుల పాటు ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ నెల 15 శనివారం రోజున జరిగే అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ధర్మారం గ్రామంలో గ్రామదేవతగా గ్రామస్తుల యొక్క అనేకమైన సహాయ సహకారాలతోనే గత సంవత్సరం శ్రీ మహంకాళీదేవిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో గ్రామంలో సుభిక్షంగా ప్రజలు ఉన్నారని అందరూ కూడా భావిస్తున్నారు. అదే ఆనవాయితీలో మరి ప్రథమ వార్షికోత్సవాన్ని ఈ రోజుతో మొదలుపెట్టి గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులుగా త్రయాణిక దీక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభం చేయడం జరిగింది. గ్రామం యొక్క సర్వ జనులందరికీ కూడా క్షేమం కలగాలి, ఆయురారోగ్య సంపదలు కావాలి, పంటలు సుభిక్షంగా పండాలి, పశు సంపద పెంపొందింపబడాలి, గోమాతలు రక్షింపబడాలి అని ప్రజల యొక్క మనోవాంఛను దృష్టిలో పెట్టుకొని ఈనాటి కార్యక్రమంలో గణాధిపతి పూజ, మహాగౌరి పూజ, పుణ్యావాచనం, గ్రహరాధన, ఆవాహిత దేవత మంటపారాధనతో పాటు అమ్మవారికి అనేక ఫల రసముల చేత, పంచామృతుల చేత అభిషేక పూజ పూర్తి చేసి అలంకరణ పూర్తి చేయడం జరిగింది. గణపతి, మహాగౌరి అమ్మవారి యొక్క మూలమంత్ర హవనము, రుద్ర హవనము ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. వరుసగా 3 రోజుల కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మవారికి బోనాలు శోభాయాత్ర ఉంది, సామూహిక భోజనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆనందోత్సవాలతో అమ్మవారి అనుగ్రహం కోసం ఈ రోజు ప్రారంభించబడ్డది. జై మహంకాళి మాతాకి జై. మహంకాళి మాతాకి జరగాలని దండం పెట్టుకోండి. చెప్పండి, వక్రతుండ మహాకాయ కూడా గణపతి యొక్క అనుగ్రహమే కావాలి. దాని గురించి కూడా ఇప్పుడు కొన్ని సహకారాలు చేస్తాం. గణాధిపతి భగవానికి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వర వరద సర్వజనం మే